హాయ్! బైబిల్ భాష్యానికి స్వాగతం. కీర్తన గ్రంథంలో చారిత్రాత్మక నేపథ్యమున స్పష్టంగా సూచించు మొదటి కీర్తన 3వ సంకీర్తన. రాజైన దావీదు తన కుమారుడైనటువంటి అబ్షాలోము తిరుగుబాటు చేయగా యెరూషలేమును విడిచి పారిపోవలసి వచ్చిన అత్యంత విషాదకరమైనటువంటి కాలములో ఈ 3వ కీర్తనను రచించాను. సమూయేలు 2వ గ్రంథము 15-18 అధ్యాయాల్లో మనం చూస్తాం. అతడు రాజ్యమును మాత్రమే కాక అనేకుల విశ్వాసమును, మద్దతును కూడా కోల్పోయాను. అతని శత్రువులు దేవుని వలన ఇతనికి రక్షణ కలగదు అని అపహాస్యముగా పలుకుచుండిరి. అయినను దావీదు నిరాశకు, నిస్పృహకు లోను కాక ప్రార్థనలో దేవునిని ఆశ్రయించాడు. అతడు విశ్వాసపూర్వకమైన ఈ విధంగా ప్రకటించాను: యెహోవా, నీవే నాకు డాలు, నీవే నా మహిమ, నా తలను ఎత్తువాడవు నీవే. ఈ వాక్యము ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధిస్తూ ఉంది. దేవుని సంరక్షణ అనగా శ్రమలు లేకపోవుట కాదు మిత్రమా. దేవుని సంరక్షణ అనగా శ్రమల మధ్యలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క రక్షణ అనుభవించుటయే దేవుని యొక్క సంరక్షణ అనుభవం. ఆ విశ్వాసము బలము చేత దావీదు నిశ్చింతగా నిద్రించెను. ఎందుకనగా తనను నిలుపువాడు యెహోవాయే అని అతడు దృఢముగా నమ్మెను గనక. ఈనాడు మన జీవితంలోనూ ద్రోహము, విరోధము, అపనిందలు, అనిశ్చితి పరిస్థితులు ఎదురైనను అవి అంతిమ సత్యములు కావు. మన భద్రత పరిస్థితులలో కాదు, నిత్య విశ్వాసము గల దేవుని సంరక్షణ యందే స్థిరపడి ఉన్నది. కాబట్టి ఈ కీర్తన ముగింపులో దావీదు ప్రకటించినటువంటి నిత్య సత్యమును మనము హృదయములలో నిలుపుకుందాం. రక్షణ యెహోవా వలన కలుగును, నీ ప్రజల మీద నీ ఆశీర్వాదముండునుగాక. మనలను ఆదరించువాడు, రక్షించువాడు, మన శిరస్సును ఎత్తువాడు యెహోవాయే అని దృఢ విశ్వాసముతో ప్రతి క్లేశమును ఎదుర్కొందాము. గాడ్ బ్లెస్.